కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ శనివారం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన నర్సాపూర్ క్రాసింగ్ వద్ద జరిగిన బహిరంగ సభ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచింది. ప్రాంగణం నిండిపోగా ఇటు అంబం క్రాసింగ్ వరకు, బోధన్ వైపు ఆచంపల్లి వరకు ప్రజలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో పింఛన్ మాత్రమే వచ్చేదని ఇప్పుడు 2000 ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొరుట్లలో ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని గ్రామాల్లో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ లింబాద్రి గుట్టలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నేడు మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్డులో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి శుక్రవారం రాత్రి భక్తులకు ప్రవచనాలు బోధించారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డి తరఫున ఆయన సతీమణి బంధువులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డిని గెలిపించాలని కోరారు. దర్యాపూర్ ఫతేనగర్ గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షకీల్ని బోధన్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా మాక్లూర్ మండలంలోని మాణిక్ బండర్ తాండా, కృష్ణానగర్, సింగంపల్లి తాండా, ముబారక్ నగర్, ఆర్టీసీ కాలనీ, బోర్గంకే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.